వెల్కమ్ టు మై ఛానల్ అస్పిత వరల్డ్. టుడే రెసిపీ రసగుల్లా. ముందుగా ఒక బౌల్ లోకి పాలు వేసుకోవాలి. 1/2 లీటర్ పాలు వేసుకున్నాక కొంచెం కూడా వాటర్ వేయకుండా వేడి చేసుకోవాలి. ఇలా వేడి చేసుకున్న పాలు ఒక 2 పొంగులు వచ్చాక పక్కన పెట్టుకోవాలి. ఒక 10 నిమిషాలు గోరువెచ్చగా అయ్యేంత వరకు పక్కన పెట్టుకోవాలి. డైరెక్ట్ గా వేడిగా ఉన్నప్పుడు నిమ్మరసం వేస్తే మనకి పన్నీర్ అనేది గట్టిగా వస్తుంది. ఇలా కొంచెం చల్లారాక నిమ్మరసం వేస్తే పన్నీరు పర్ఫెక్ట్ గా వస్తుంది. చూసారు కదా, పాలు పన్నీరు సపరేట్ అయిపోయాయి. ఒక 2 మినిట్స్ తర్వాత ఇలా సపరేట్ అవుతుంది. ఒకవేళ సపరేట్ కాకపోతే ఒక 2 నిమిషాలు స్టవ్ ఆన్ చేసుకుంటే సపరేట్ అయిపోతుంది. ఇలా పన్నీర్ రెడీ అయ్యాక ఇందులోకి చల్లని వాటర్ యాడ్ చేసుకోవాలి. ఇలా చల్లని నీళ్లు వేయడం వల్ల నిమ్మరసం అనేది పన్నీర్ కు పట్టదు. అలాగే పన్నీర్ కూడా పర్ఫెక్ట్ సాఫ్ట్ గా వస్తుంది. అప్పుడే రసగుల్లాలు మెత్తగా ఉంటాయి, లేదంటే గట్టిగా అయిపోతాయి. ఇలా ఒక క్లాత్ లోకి వేసుకొని పన్నీర్ అంతా వాటర్ నుంచి సపరేట్ చేసుకోవాలి. పన్నీరు నిమ్మరసం వేసాం కాబట్టి పుల్లగా వస్తుంది అనుకుంటే రెడీ అయ్యాక కూడా ఒక్కసారి వాటర్ తో కడుక్కోవాలి. ఇలా హాఫ్ అన్ అవర్ తర్వాత పన్నీర్ అంతా రెడీ అయిపోయింది. మనం ఒక ప్లేట్ లోకి వేసుకొని మన అరచేతి ఉంటుంది కదా, ఆ చేత్తో ఇలా నెమ్మదిగా నొక్కుంటూ పన్నీర్ ని మెత్తగా రెడీ చేసుకోవాలి. చాలా సాఫ్ట్ గా వచ్చింది పన్నీర్. ఇక్కడ వీడియోలో చూస్తే మీకే అర్థమవుతుంది. ఇలా మెత్తగా వస్తేనే మనకు రసగుల్లాలు అనేవి పర్ఫెక్ట్ గా వస్తాయి, లేదంటే గట్టిగా స్పాంజీ లాగా అయిపోతాయి. చూసారు కదా, ఇలా వీడియోలో చూపిస్తున్నట్టుగా మనం పన్నీర్ ని ఒక 10 మినిట్స్ బాగా స్మాష్ చేసుకోవాలి. మనకి కావలసిన షేప్ లో ప్రిపేర్ చేసుకోవచ్చు, రౌండ్ గా అయినా చేసుకోవచ్చు. నేనైతే ఇక్కడ రసగుల్లాలు అనేవి ఈ షేప్ లో ప్రిపేర్ చేస్తున్నాను. చాలా టేస్టీగా ఉంటాయి. మనకు 2 వస్తువులతో చాలా ఈజీగా ఈ స్వీట్ అనేది రెడీ అవుతుంది. పాలు పంచదార ఉంటే సరిపోతుంది. ఇన్స్టెంట్ గా మనకు స్వీట్ తినాలనిపిస్తే రసగుల్లా అనేది బెస్ట్ ఆప్షన్. చూసారు కదా, చాలా సాఫ్ట్ గా వచ్చింది. ఇలా పన్నీర్ మనకు సాఫ్ట్ గా వస్తేనే రసగుల్లాలు అనేవి విరిగిపోకుండా పర్ఫెక్ట్ గా వస్తాయి, లేదంటే రసగుల్లాల పైన క్రాక్స్ అనేవి వస్తాయి. అలా వస్తే అస్సలు బాగుండవు రసగుల్లాలు, చూడడానికైనా తినడానికైనా. ఇలా సాఫ్ట్ గా ఉంటే మనకు రసగుల్లా అనేది పర్ఫెక్ట్ గా వస్తుంది. వీడియోలో చూపిస్తున్నట్టుగా ఇలా రెడీ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు మనం చక్కెర పాకం కోసం ఒక బౌల్ పెట్టుకొని 1 కప్పు చక్కెర వేసుకోవాలి. ఇందులోకి 2 కప్పుల వాటర్ వేసుకొని బాగా మరిగించుకోవాలి. మరీ చక్కెర పాకం రావాల్సిన అవసరం లేదు, కొంచెం స్టిక్కీగా వస్తే సరిపోతుంది. ఇలా వీడియోలో చూపిస్తున్నట్టుగా కలుపుకుంటూ మనం చక్కెర పాకం అనేది రెడీ చేసుకోవాలి. చూసారు కదా, మంచి స్టిక్కీగా అయిపోయాక మనం ముందుగా ప్రిపేర్ చేసుకొని పెట్టుకున్న రసగుల్లాలు యాడ్ చేసుకోవాలి. ఒక్కొక్కటి నెమ్మదిగా యాడ్ చేసుకోవాలి, లేదంటే పాకం చల్లారి పన్నీర్ కు అంతగా పట్టుకోదు. ఇలా వీడియోలో చూపిస్తున్నట్టుగా నెమ్మదిగా ఒక్కొక్కటి యాడ్ చేసుకొని పైన మూత పెట్టుకొని ఒక 15 నిమిషాలు బాగా బాయిల్ చేసుకోవాలి. ఇలా బాయిల్ చేసుకుంటే మనం వేసిన రసగుల్లా సైజ్ కి డబుల్ సైజ్ అనేది ఇంక్రీజ్ అవుతుంది. వీడియోలో మీరే చూస్తారు, చూసేయండి. 10 మినిట్స్ తర్వాత చూసారు కదా, రసగుల్లాలు అనేవి పర్ఫెక్ట్ గా ఎంత బాగా అయ్యాయి. మనం వేసిన సైజ్ కి డబుల్ సైజ్ అనేది వచ్చింది. ఇలా వస్తేనే మనకు రసగుల్లా అనేది పర్ఫెక్ట్ గా వచ్చినట్టు. మళ్ళీ ఇంకో సైడ్ టర్న్ చేసుకుంటూ ఒక 10 మినిట్స్ బాగా ఉడికించుకోవాలి, పాకం అంతా రసగుల్లాలకు పట్టేట్టు. ఇలా 10 మినిట్స్ తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని కొంచెం చల్లారాక ఫ్రిడ్జ్ లో పెట్టుకొని తింటే సూపర్ టేస్టీగా ఉంటుంది. పైన జ్యూసీగా, లోపల సాఫ్ట్ గా చాలా బాగుంటుంది రసగుల్లా అనేది. మీరు ఎప్పుడైనా తిన్నారా? తినకపోతే కంపల్సరిగా ట్రై చేయండి. మీకు ఎప్పుడైనా ఇన్స్టెంట్ గా ఏదైనా స్వీట్ తినాలనిపిస్తే బెస్ట్ ఆప్షన్ గా రసగుల్లా ట్రై చేసేయండి. మీరు ఎప్పుడైనా తిన్నారా లేదా కామెంట్ చేయండి. అలాగే ట్రై చేసేయండి. ట్రై చేస్తే ఎలా వచ్చిందో లేదో కామెంట్ చేసేయండి. మరి స్వీట్ నచ్చిందా? ఇంకెందుకు ఆలస్యం, ట్రై చేయండి, మీ ఫ్రెండ్స్ కి షేర్ చేయండి. అలాగే మరిన్ని మంచి వంటకాల కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకొని నెక్స్ట్ ఏ వంటకం కావాలో కూడా కామెంట్ చేయండి. చూసారు కదా, చాలా సాఫ్ట్ గా వచ్చింది. మనకి ఇలా చుంచితేనే కట్ అయిపోతుంది. వీడియో నచ్చిందా? మరి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.